హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో వీళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారా? కూలర్ వేయాలా? నీర పని చేసినారా? మాట్లాడుతున్నాను. నేను వేసపో తినుకుంటే కూసో. సో రేపు మా అమ్మ వాళ్ళు అయితే కాల్ చేస్తారంటే ఇల్లు పోదామా? ఏమంటావు? రేపు కాల్ చేస్తారు, పోయి రేపన్నా ఎల్లుండన్నా కాల్ చేద్దాం. నీవు కూడా దా సామాన్ మోయి ఇంకా వెళ్ళిపోతావు. ఏమి ఓవరాక్షన్ చెయ్యకు, మస్తు సామాను ఉన్నాయి మోయిసేటివి. నువ్వు కూడా రా, ఒకరోజు లీవ్ తీసుకో. అత్త వాళ్ళు ఇల్లు గాలి చేస్తుంటే ఒకరోజు లీవ్ తీసుకుంటే తప్పేం లేదు. ఏంది నీకు సిగ్గు లేదన్న మాట అన్నింకే? అంటే సాయం కూడా చేయవా కనీసము? నీకు ఎప్పుడు ఉండే పనే, ఎప్పుడు చేసే పని. ఈడేం చేస్తుండే వీడు? మీరందరూ ఈడ కూర్చొని తింటే ఈ నీవేం రా ఇట్లా సపరేట్ ఉంటావు? వినుగా ఆడ అందరి దగ్గర కూర్చొని తినాలి బేట, ఇట్లా తినకూడదు సపరేట్గా. ఎందుకు ఇట్లా కూర్చున్నావు? నీకు టీవీ ముఖ్యమా? అందరు మాట్లాడుకుంటూ తింటున్నప్పుడు మాట్లాడుకుంటూ కూర్చొని తినాలా? పొద్దుటి సానా మీ టీవీని చూసుకుంటూనే కూర్చుంటావు. ఈయన ఏమి ఇచ్చి నీటికి వస్తాడు, ఒక్కడు ఇదిగా దీనిపైన నవ్వుతాడు, మంచం మీద కూర్చుంటాడు, తింటాడు. ఇట్లా ఉండకూడదు లడ్డు. అందరు ఆడ కూర్చుంటాను, ఒక్కడు వీడ కూర్చుంటున్నావు. పా నడు అడిగిపోదాం, పా తినేసి వచ్చినాక చూద్దాం. మళ్ళా పట్టుకు, ఇట్లా పట్టుకో, కింద నుంచి పట్టుకో. తీ ఉండాలి, వచ్చినాక చూద్దాం. అట్లా పా అడిగి పా. నువ్వు అట్లా సపరేట్గా తినకు, సపరేట్గా ఉండకు. నువ్వు టీవీ నుంచి వచ్చేది ఏం లేదు. ఈ మధ్య ఫోన్ తక్కువ చేసిరు, టీవీని ఎక్కువ చేసిరు. వాడు చూసినావా సపరేట్ ఆడపోయి టీవీ కూర్చొని తింటుండు. వాడికి ఎందుకు ఇచ్చినా వాడికి తినేది ఇంకే ప్లేటు. ఏమి అందరు ఒక దగ్గర కూర్చో, వాడు ఒక దగ్గర. నీ ఫోన్ ఏ తీసుకురా, నాన్న ఫోన్ తీసుకో. ఫస్ట్ ఫోన్ చేసి ఇంకెంత 10 కూడా కాలేదు కదా. పొద్దున పోయి అడుగుస్తే ఇక్కడ తినాలా, పూజలు గీజలు ఛానల్ ఏమైనా చేసుకోవాలా? లేదు హైదరాబాద్కి అంట పోదామా? ఈరోజు వచ్చేసి మంగళవారం, ఇంత సడన్గా వెళ్ళాలంటే కైసా. అరే నువ్వు వీరేది నీరా బొమ్మలు చూస్తానంటావేందిరా? ఇందుకే రా నువ్వు దెబ్బలు తింటావు. నిన్ను కొట్టేది ఇందుకే రా చిన్నోడా. ఆడ పోయి ఏం చేస్తావు అది చెప్పురా లడ్డుగా ఫస్ట్ నాకు. ఈడైతే వీడియో తీయనీయడు, ఏం తీయడు. ఒకటి కూలర్ అని స్టార్ట్ చేస్తాడు, మధ్యలో చేతులన్నా పెడతాడు. ఇంటి ముఖమోళ్ళు ఉన్నారు అప్ప మా ఇంట్లో అందరు అంతే ఉన్నారు. సామాన్లు పోయి నీకు ఒకరోజు లీవ్ తీసుకో అంటే పని పాట ఇడిచిపెట్టి తిరుగుతున్నా అంటాడు ఇతను. ఏమవుతుంది ఒకరోజు మోయినకి ఎక్కువ సామాను ఉన్నాయి. వీకెండ్స్ అన్నా వచ్చలేదు, పోతుంటిమి. మధ్యలో వచ్చి పడింది. సండే అట్లా వస్తుంటివేమో కదా. సండే వస్తే వస్తుంటివానే. మరి మమ్మల్ని ఎట్లా పంపించాలనుకున్నావు? ఇంక నువ్వు పో పెళ్ళికి. పెళ్ళికి వెళ్ళి అనుకుంటా కూర్చుంటే అవ్వదు. నువ్వు కొడక ఏంది ఇట్లా అంటావంటారు ఎంతరా మీ ముగ్గురు? ఆయనకు అవ్వదు, డ్యూటీకి పోతాడు.
పోయింటే నాకు తెలిసి నైట్ డ్యూటీ ఉందేమో. నైట్ డ్యూటీ కదా మరి పగలు వండుకోడా అని. ఇప్పుడు రమ్మని మైమర్మంటాము. ఇంకా కారం ఏదైనా మాట్లాడితే పోదాం. రేపు పోదాంలే. ఈరోజు అన్నీ క్లీన్ చేసి పెడితే ఇంట్లో క్లీన్ చేసుకుంటావా మరి నేను పోయినాక? పోదాం లేరా పోయే ఇక రా పోదాం. అమ్మమ్మ ఫోన్ చేస్తా, రేపు ఎల్లుండో కాల్ చేస్తున్నారు. పోదాం మనం కూడా. ఎల్లుండి అనుకుంటా పోదాంలే మనం కూడా పోయి సామాన్ మోస్తాం. పోతే అయితే ఫిక్స్ అయ్యి చాలా సామాన్ అయితే ఉన్నాయి. సో ఎల్లుండేమో అన్నది మా అమ్మ, గురువారం ఏమో కాల్ చేసామన్నది. సో రేపు బుధవారం, ఈరోజు వచ్చేసి మంగళవారం. రేపు వెళ్తే ఎల్లుండి మేము కూడా సామాన్ మోయనింక అవుతుంది. రేపు పోదాం ఓకేనా? ఈరోజు లగేజ్ అంతా సర్ది పెడతా. విన్నా కమ్మియర్ బొమ్మలు ఎందుకు చదువుకున్నావు? ఈరోజు నేను అన్ని సర్ది పెడతా, రేపు పోదాం ఓకేనా? లగేజ్ అంతా సదురుతా. చెప్పు. ఇది ఒక్క రోజే లాస్ట్. ఇక నేను అన్ని బ్యాగ్ల లగేజ్ ఏం సదురుకోలేము. సడన్గా వెళ్ళిపోదామంటే ఎట్లా బ్యాగ్ సర్దుకోవాలా? ఇప్పుడు మనం పోతే మళ్ళీ మనం పోతే కనీసం 40 రోజులన్నా రాము. ఆ 40 రోజులు మన అయ్యే ఇల్లు చెత్తకుండా చేసి పెడతాడు. వెళ్ళే ముందు మొత్తం అన్ని క్లీన్ చేసుకోవాలి. షింకు గింకు వాష్రూమ్ అన్ని క్లీన్ చేసుకొని లగేజ్ అంతా సర్ది రేపు పొద్దుగాలు వెళ్దాం. ఇట్లా కలిసి పెట్టేసి వెళ్ళి అసలు కడిగి కూడా 4 days ఏమో 5 days అయింది అంతే. ఎందుకంటే మేము ఆ రోజు వెళ్తామని అనుకున్నాము. జీపు ఏం జీపు పట్టిండే? హైదరాబాద్ పోవాలా, జీపు కొనాలి. అందుకోసమే వీళ్ళు వెళ్దాం అంటున్నారు. వెళ్తా మీకు 2 daysలో అన్నట్టుగా మొత్తం అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇంకా చూస్తుండేలోపు 5-6 రోజులు దాటేసింది. ఇంకా మళ్ళీ వెళ్ళినామనుకో 40 days దాకా రాలేము కదా. ఇంకా పిల్లల హాలిడేస్ అంతా అయిపోయాక అట్లనే ఉంటాం అక్కడనే. ఇంకా అంతలోపు మళ్ళీ ఇల్లంతా ఇంకోసారి క్లీన్ చేసిపోతే బాగుంటుంది. అసలు లాస్టింగ్ కూడా చూపించిన ఒక 45 రోజులు హైదరాబాద్కి వెళ్ళేసి వస్తే మా హస్బెండ్ ఇల్లంతా ఇవి ఎట్లా వేసి పెట్టినని చెప్పేసి పెట్టుకుంటాడు. కిచెన్ కాడికి, తినే కాడికి, తన కాడికి ఒక ట్రీట్ పెట్టుకుంటాడు. ఇంకా ఎక్కడ బట్టలు అక్కడనే ఇడిసేస్తాడు, ఏమంటారు ఎక్కడ సామాన్ అక్కడే ఇడిసేస్తాడు. కిచెన్ కాడికి, తినే వస్తువుల కాడికి నీట్గా పెట్టుకుంటాడు. వాషింగ్ మిషన్లో బట్టలు తీసినాక మళ్ళీ దాన్ని మడత పెట్టుకొని టూవల్స్ అన్ని ఇట్లా వేసి అన్నీ ఇట్లా పెట్టేస్తాడు అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ అదే నేను ఉంటే ఇంక ఇవన్నీ క్లీన్ చేసి పెడతా. ఇంకా అతను పొద్దున పోయి సాయంత్రం వస్తాడు కదా, ఎక్కడ సమ్మలు అక్కడ, ఎక్కడ సమ్మలు అట్లా పడేసుకుంటాడు. అందుకే వెళ్ళే ముందు ఒకసారి ఇల్లు మంచి నీట్గా పెట్టేసి వెళ్తే ఇంకా తను కొంచెం చూసుకుంటాడు కదా. ఎందుకంటే పొద్దున్న లేచి షాప్కి వెళ్ళేసి మళ్ళీ సాయంత్రం తిని ఇంకనే ఏముంటేనే 5 గంటలకు వస్తాడు. ఇక తను పొద్దున్న లేచి వంట చేసుకుని అన్నీ వేసుకొని వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అన్నీ గిడుకోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. నేనే వెళ్ళే ముందు కడిగేసి వెళ్దామని అయితే అనుకుంటున్నాం. మళ్ళీ సడన్గా అనుకున్నాం. సడన్గా వెళ్ళిపోవాలంటే అవ్వదు. లగేజ్ కూడా ఏమి సదరలేను. అందుకనే ఇది ఒక్కరోజు టైం తీసుకొని ఖచ్చితంగా పోదాం ఓకేనా? పంపిలో నాకు పిచ్చిలైతే జింగ అవుతారు. ఎక్కడైతే కడిగిపోయినా బొమ్మలన్నీ సదురుకున్నారా? చూపిస్తారా? చెత్త అంతా సదురుకోకుండా లడ్డు. ఏంటి ఇప్పుడు ఇవన్నీ తీసుకుపోవాలా? ఏం పిచ్చి సామాన్ అవి? ఈ పిచ్చి సామాన్ అంతా ఎవరు తీసుకుపోతారు? అవన్నీ ఏం లేదు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కొన్ని బొమ్మలు ఉన్నాయి కదా, మేము వెళ్ళినప్పుడల్లా మూటలు కట్టి పైన పెడతాము. వచ్చినప్పుడల్లా ఆడుకుంటారు అమ్మ పడేయకుండా అట్లా పెడుతుంది. ఉన్నాయి అమ్మమ్మ ఎప్పుడు పెడుతుంది. ఇంకా అవే బొమ్మలతో ఆడుకుంటాం. ఈ నుంచి ఏమొద్దు, మనం లగేజ్ తీసుకెళ్ళే వరకే మస్తు అవుతుంది. మళ్ళీ పిచ్చి బొమ్మలని తీసుకోకండి. సో చేసుకుందాం మరి, పని చేసుకుందాం. రేపు వెళ్తున్నామంటే థర్మామీటర్ ఉంది, అది మన దగ్గర కంటే మంచిగా ఉంది. థర్మామీటర్ ఇంకా కాస్ట్లీది ఉంది మన దగ్గర కంటే. నువ్వు ఆడుకో ఇక్కడ. ఇంకా అన్నీ అయితే పనులు చేసుకుందాం. మరి చేసుకున్న వరకే సాయంత్రం అయితే ఇంకా ఖచ్చితంగా రేపు వెళ్ళేదాకా ఇడిచిపెట్టేటట్టు లేరు వీళ్ళు.